గత 5 రోజుల క్రింద మరి మారక ద్రవ్యాల చట్టం కింద విచారించే కేసులన్నిటినీ తిరుపతిలో మన రాయలసీమకు సంబంధించి అక్కడ కోర్టులను పెట్టాలనే ఉద్దేశాన్ని వాళ్ళు తెలియజేశారు. దానికి విరుద్ధంగా మేమందరూ ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగింది. మరి రాయలసీమ చాలా పెద్ద ప్రాంతం ఇది. మరి ఈ మారక ద్రవ్యాల చట్టము ఎలా ఇక్కడ జరుగుతూ ఉంది, వినియోగంలోకి వస్తూ ఉంది, లేదా దాన్ని అతిక్రమిస్తున్నారు అని మనం ఒక విషయాన్ని చూసినట్లయితే ఇది జనరల్గా బార్డర్ ఏరియాస్లోనే ఎక్కువ జరుగుతుంది. నో డౌట్ తిరుపతి కూడా ఒక బార్డర్ ఏరియానే. కానీ ఇక్కడ కర్నూలు జిల్లా కానీ అనంతపురం జిల్లా కానీ తిరుపతికి వెళ్ళాలంటే సుమారుగా 450 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్లు అవుతుంది. మరి అంత దూరం ప్రయాణించి ఒకవేళ ఒక 100 గ్రాముల గంజాయి ఎవరి దగ్గరైనా లభించింది అని మడక్సిరా వాళ్ళు కానీ రాయదుర్గం వాళ్ళు కానీ లేదా ఆదోని వాళ్ళు కానీ దొరికింది అంటే అతనికి బెయిల్ తీసుకోవడానికి 550 కిలోమీటర్లు ఆయన వెళ్ళాలి. అక్కడ 4-5 రోజులు పడుతుంది. ప్లస్ రాయలసీమకంతా జడ్జి గారు ఒక్కరే ఉంటారు. మరి ఆ జడ్జి గారు లేని సమయంలో మరి ఇన్ఛార్జీల మరి ఆ సమయంలో మరి ఈ పరిస్థితులన్నీ ఊహించుకుంటే చాలా దారుణమైన విషయాలు. అది కాకుండా మనం రీసెంట్గా చూస్తూ ఉంటున్నాం, ఒక ప్రభుత్వము ఒక మంచి పని చేస్తూ ఉంది. మారక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టాలి అని తీసుకునే నిర్ణయం మంచిది, కానీ దాన్ని రాయలసీమ ప్రాంతం అంతా తీసి తిరుపతిలోనే పెట్టి అక్కడే విచారించాలి అనేది చాలా దారుణమైన విషయం. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంటున్న విషయం ఏమిటి అంటే అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్, ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఏ జిల్లాలో అయితే ఉంటున్నారో ఆ జిల్లాల్లోనే ఎన్డీపీఎస్లు కేసెస్ జరుగుతున్నాయి. ఇప్పుడు మనకు అనంతపురం జిల్లాలో సుమారుగా 70 కేసులు పైనే ఉన్నాయి. మరి ఇంకా ఛార్జ్షీట్ వేయనివి సుమారుగా ఒక 50-60 కేసులు ఉంటాయి. అంటే 120. ఒక్కో కేసులో ముద్దాయిలు 5 మంది, 2 లేదా 3 మంది ఈ విధంగా ఉంటారు. అంటే దానికి ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది? జనరల్గా దీంట్లో ఏ దానికి మరి కూలిపోయే జనాలు ఎక్కువ మంది ఉంటారు. కొందరు స్టూడెంట్స్ ఉంటారు ఒక్కో చోట. మరి ఇవి తెలిసి చేస్తారా తెలియక చేస్తారా అనేది విచారణలో జరుగుతుంది. మరి వీటినన్నిటిని ఏ జిల్లాల్లో అయితే ప్రస్తుతం జరుగుతూ ఉందో విచారణ అదే విధంగా జరిగితే కోర్టులకు అనుకూలంగా ఉంటుంది తీర్పులు చెప్పడానికి. తర్వాత అక్కడ ఉంటున్న ముద్దాయిలకు కానీ కోర్టు స్టాఫ్కి కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు కానీ వీళ్ళందరికీ ఉపయోగకరంగా ఉంటుందని నేను తెలియజేస్తూ ఉంటున్నాను. కాబట్టి మరి 145(0)ను వెంటనే వెనక్కి తీసుకొని ఏ జిల్లా పరిధిలో ఆ జిల్లాలోనే ఈ ఏడీజే కోర్టుకు ఆ జ్యూరిడిక్షన్ కొనసాగిస్తూ దీనిపై చర్య తీసుకోవాలని నేను అందరినీ కోరుతుంటున్నాను. నా పేరు విజయ రవికుమార్, అడ్వకేట్, అనంతపురం. నా పేరు హనుమన్న. అనంతపురం బార్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ రిలే నిరాహార దీక్ష చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 145 ద్వారా ఈ యొక్క రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఒక ఎన్డీపీఎస్ కోర్టు ఉంది. ఈ కోర్టు అన్నిటినీ కూడా రద్దు చేసి తిరుపతిలో ఒకే ఒక కోర్టును ఏర్పాటు చేయడానికి ఈ రాష్ట్ర స్థాయిలో 5 కోర్టులు ఉంటే రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాలతో పాటు నెల్లూరును కలుపుకొని మరి తిరుపతిలో ఒక కోర్టు ఏర్పాటు చేస్తూ ఉంది. ఎన్డీపీఎస్ కోర్టులు ఇక్కడి నుంచి అక్కడికి తరలించడం వల్ల ఈ యొక్క 300-400 కిలోమీటర్ల నుంచి తిరుపతిలో పోయి ఒక తప్పు చేసిన వాడు కానీ చెయ్యని వ్యక్తి కానీ మళ్ళీ అక్కడ బెయిల్ తీసుకోవాలన్నా మరి కక్షిదారులు కానీ అటెండ్ కావాలన్నా న్యాయవాదులు కానీ మరి పోలీసులు కానీ వీళ్ళంతా అటెండ్ అయ్యి అక్కడ ఈ కేసులు విచారించుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పరిస్థితి. అలాగే అది సాధ్యం కానటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వానికి ఎవరు సలహా ఇచ్చారో తెలియదు, కానీ ఈ అసంబద్ధమైనటువంటి జీవో తెచ్చి మళ్ళీ ఈ పొద్దు రాయలసీమలో అత్యంత వెనుకబడినటువంటి జిల్లాలో ఇన్ని 100 కేసులు ఉన్నటువంటి సందర్భంలో వీళ్ళంతా పోయి అక్కడ మరి కేసులు విచారించాలంటే సాధ్యం కాని పరిస్థితి. తక్షణమే ఈ ప్రభుత్వము ఈ యొక్క జీవోని వెంటనే రద్దు చేయాలా. రద్దు చేయని పక్షంలో మరి అనంతపురం బార్ అసోసియేషనే కాదు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అన్ని బార్ అసోసియేషన్లు కూడా ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాయి. ఇవి మళ్ళీ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కూడా ఈ దీక్షలు కొనసాగిస్తాము. అలాగే ప్రజలకు కానీ న్యాయవాదులకు కానీ అలాగే పోలీసు వారికి కానీ మరి ఎక్కడికక్కడ విచారణ చేస్తే కూడా సాధ్యం కానటువంటి కేసులు మరి ఒకే చోట 6 జిల్లాల విచారణ చేస్తే ఎంతవరకు సాధ్యమవుతుందో కూడా ప్రభుత్వం పునరాలోచన చేసుకొని తక్షణమే జీవోను రద్దు చేసి మరి ఎక్కడైతే కోర్టులు ఉన్నాయో ఆ జిల్లాల్లో ఎన్డీపీఎస్ కోర్టులను కొనసాగించాలని ఈ మీడియా ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది సాధించేంత వరకు కూడా ఈ రిలే దీక్షలు ఈ అనంతపురంలో కొనసాగిస్తామని కూడా మీడియా ద్వారా మేము తెలియపరుస్తున్నాం. ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం చాలా నష్టదాయకం. ఎందుకంటే
డ్రగ్స్కు వ్యతిరేకంగా త్వరితగతంగా కేసులు విచారించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతవరకు సబబే. కానీ ప్రత్యేక కోర్టులు రాయలసీమలో ఉన్నట్టు ప్రతి జిల్లాలో ఉన్న కోర్టుల్ని తిరుపతికి పరిమితం చేయడం వల్ల ప్రభుత్వ ఉద్దేశం నెరవేరదు. అంతేకాకుండా కక్షిదారులకి, పోలీసులకి, అందరికీ, న్యాయవాదులకి అందరికీ కూడా చాలా ఇబ్బందితో కూడుకున్న విషయం కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఈ 145 జీవోను రద్దుపరిచి మునుపు ఉన్న విధంగానే ఫస్ట్ ఏడీజే కోర్టులో ఎన్డీపీఎస్ కేసులన్నీ విచారించవలసిందిగా మేము జీవోని మార్పు చేయవలసిందిగా కోరుతున్నాం. నాగశ్యామ్ కిరణ్, అడ్వకేట్, అనంతపురం.